నమస్తే. రేపు హైకోర్టులో ఏం జరగబోతున్నది? సుప్రీంకోర్టులో ఇప్పటికే మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పింది. సో రేపు హైకోర్టులో చర్చ జరగబోతున్నది, విచారణ జరగబోతున్నది. ఈ 42% సాధ్యమా కాదా? సాధ్యం కాదు అని ఒకవేళ కోర్టు చెప్తే గవర్నమెంట్ ఏం చేయబోతుంది? సో గవర్నమెంట్ ఏం చేసేదాన్ని బట్టి మిగతా పార్టీలు, సంఘాలు, వాళ్ళ పక్షాల సంగతి ఏ రకంగా ఉండబోతున్నది? సో ఇవన్నీ కూడా మనం రేపటి తర్వాత చూడబోతున్నాం. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఉన్నారు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు. నమస్తే విశారదన్ గారు. బాగా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఏం జరగబోతున్నది రేపు? మీరు ఏమైనా అంచనా వేయగలుగుతారా? అంటే బేసికల్ గా ఈరోజు ఈ హైకోర్టులో రేపు జరగబోయే జడ్జిమెంట్ వైపే చూస్తున్నాం అందరం. అంటే ఏ వైపు చూసినా కూడా అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా లేదా? అంటే గత జడ్జిమెంట్స్ యొక్క పరిశీలించినప్పుడు అట్లా చూసినప్పుడు మనకైతే సానుకూలంగా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ మనకు వ్యతిరేకంగా వస్తే దానికి ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా శాశ్వత పరిష్కారం ఏంటి, అసలు దీనికి నేషనల్ లెవెల్లో సొల్యూషన్ ఏంటి అనే ఒక ప్రయత్నానికి, దాని వైపు ఆలోచించడానికి ఈ రోజు నుంచే అనేక మందితో సమావేశాలు అవుతున్నాం. రేపు జడ్జిమెంట్ సానుకూలంగా వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి, దానికి ఆ కార్యక్రమాన్ని, దానికి సంబంధించిన కార్యాచరణని సిద్ధం చేయడానికి ఈ రోజు నుంచే మేము సమావేశాలు పెట్టుకుంటూ ఈ రోజు కూడా ఒక సమావేశం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అంతా ఫార్మల్ గా పర్ఫెక్ట్ గా వెళ్తున్నదా? కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కనబడుతున్నదా మీకు? అంటే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు చూడగలిగే దృక్పథం నుంచి ఉంటది, పైకి చేస్తున్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బేసికల్ గా యాంటీ మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా ఏబీవీపీలో తిరిగిన మనిషి అతను. మరి దేనికి 420 హామీలల్లా అవతల కేసీఆర్ని బొడి చంపాలి కాబట్టి ఓ 420 కత్తులు రెడీ చేసుకున్నాడు. అందులో ఒక కత్తి ఈ 42% రిజర్వేషన్. ఆ కత్తి పట్టుకొని తిప్పితే అవతలోడు ఓడిపోతాడని కత్తిని పెట్టిండు. కానీ ఇప్పుడు ఈ కత్తి విజయవంతం కావాలంటే ఏంటి అనేది ఇక్కడ మనకి మరి 100% అది కొట్టుకుపోద్దన్న సంగతి తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంది? దీని పర్మనెంట్ సొల్యూషన్, ఆయన చిత్తశుద్ధిని ఎట్లా బేసిక్గా చూడాలంటే పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టాలన్న దాని మీద ఏమైనా కార్యాచరణ ఉందా ఆయన దగ్గర? ఏదైనా పోరాటం ఉందా? 100 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 100 మంది కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడించిందా? లేదా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ఎప్పుడైనా సిద్ధం చేసిందా? ఓటు చోరీ అని అడుగురిగినారు కానీ అసలు వీళ్ళు పెట్టిన మీటింగ్కే రాహుల్ గాంధీ రాలే ఢిల్లీలో, అంటే ధర్నా. ఇన్ని చూసినప్పుడు ఇది చిత్తశుద్ధికి సంబంధించినది కాదు రేవంత్ రెడ్డిది. కేవలం మీకు ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారం నేను చేస్తున్నానా లేదా, కోర్టు కొట్టుడిపోతే నన్నేం చేయమంటారు, ఇంకోటి కొట్టుడిపోతే నన్నేం చేయమంటారు అన్న ఒక మాయావాదం లాగానే కనిపిస్తుంది తప్ప అతని నుంచి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది మా అంచనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో 9th షెడ్యూల్లో పెట్టడం అనేది ఉన్నదా? ఈయన పోరాటం చేయాలా, మొత్తం అందరినీ కలుపుకొని పోవాలి. అల్టిమేట్ గా కేంద్రంలో ఉన్న వాళ్ళు అనుకుంటే అది సాధ్యమయ్యే పని. చేతిలో ఇప్పుడు ఇది సర్పంచ్ ఎలక్షన్లకి, లోకల్ బాడీస్ కి లింక్ అయి ఉన్న అంశం కాబట్టి సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పింది కాబట్టి, సో ఇప్పుడు తాత్కాలికంగా మనం వేసే అడుగులు ఇమీడియట్ గా ఉండాలి కదా. సో అందులో భాగంగా జరుగుతున్నది ఇది. 9th షెడ్యూల్ ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, గవర్నర్ పంపిణీ, గవర్నర్ రాష్ట్రపతి పంపిణీ, అక్కడ పెండింగ్ లో ఉన్నది. అది దీర్ఘకాలికమైన భవిష్యత్. 9th షెడ్యూల్ అంటే సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కూడా దీనికి ముడిపడి ఉంది కదా. ఎనీ రిజర్వేషన్ ఒక చట్టం వచ్చింది కదా అక్కడ పైన 50% దాటొద్దని, దాంట్లోకి దాని లోబడే ఉండేదే కదా ఇది కూడా. లోకల్ బాడీస్ కూడా అదే కదా భయం అంతా ఇప్పుడు. అది ఎడ్యుకేషన్ అయినా, విద్య, ఉద్యోగ రంగాలు, మరి ఎనీ లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఈ మొత్తం కలిపే కదా 50% లోబడి ఉండాలన్న దానికోసమే కదా ఇప్పుడు భయపడేది. దేనికైనా 9th షెడ్యూలే కదా ఫైనల్ పరిష్కారం. ఇప్పుడు మన కళ్ళ ముందే తమిళనాడు అంత అద్భుతంగా చేసుకుని చట్టం తీసుకొని వచ్చింది కదా. అక్కడ అసలు తమిళనాడులో లోకల్ బాడీ ఎన్నికలకి అక్కడ గవర్నమెంట్ పార్టీలే మొత్తం బీసీలే కాబట్టి బీసీలు మొత్తం లోకల్ బాడీ ఎన్నికల్లో పంచుకొని ఆ ఓసీలకే తీసుకోండి ఇక్కడ అని ఓసీలకే 4 సీట్లు ఇస్తారు అక్కడ అంత గొప్పగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మాత్రం ఈ రకంగా అనుమానించాల్సి వస్తుంది. భయంగానే ఉంది. రేపు వాస్తవంగా చైతన్యంతో ఆలోచించేటోడికి రేపు అంతా భయంగానే ఆలోచిస్తున్నాం. రేపు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే మాత్రం భారీ తెలంగాణలో పోరాటానికి మాత్రం కార్యాచరణ సిద్ధమైంది. అంటే ఏంటి ఇప్పుడు ఒకవేళ వ్యతిరేకంగా వస్తే గవర్నమెంట్ ఏం చేయాలా? గవర్నమెంట్ ఏం చేయాలంటే రేవంత్ రెడ్డిని ఇట్లా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాం మేమని చెప్పి ఎలక్షన్లకు పోవాలనా, లేకపోతే వాయిదా వేసి అవసరమైతే ఇంకా 2-3 ఏళ్ళైనా పార్టీ అనుకోండి, ఓ టికెట్ ఇచ్చినావు అనుకో బీసీకి, కేసీఆర్ రెడ్డి ఆయన పెడతాడు.
లేకపోతే ఆయన బీసీ ఇచ్చిండు అనుకో రేవంత్ రెడ్డిని పెడతాడు. వాళ్ళ ఆట తెల్ల వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు కాన్ఫరెన్స్ లో. ఓకే, వాళ్ళు జియో కాన్ఫరెన్స్ ముగ్గురు కాన్ఫరెన్స్ లో కూర్చొని జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, రెడ్లు, వెలమల్లు అంతా ఒక కాన్ఫరెన్స్ లోకి వచ్చి బీసీలను ఎట్లా ఓడించాలో జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. పార్టీల నుంచి వచ్చేది కాదు. ఏం చేయాలంటున్నా? ఒకవేళ రేవంత్ రెడ్డిని అందరిని పట్టుకొని ఢిల్లీ పట్టకపోయి సంకల చేయబెట్టి ఈడ్చుకపోయి ఢిల్లీలో 9th షెడ్యూల్ లో చేర్పించే పోరాటంలో అంతర్భాగం కావాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డ మీద 2 కోట్ల మంది రేపు బీసీ రిజర్వేషన్ల కోసం, అవసరమైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెంచాలనే ఈ పెద్ద రిజర్వేషన్స్ పోరాటంలో, ఇది 9th షెడ్యూల్ లో పెట్టించే పోరాటంలో రేవంత్ రెడ్డి కూడా జెండా పట్టుకొని తిరగాలి. రేపు మా అమ్మటి తిరగలేదనుకో దొంగ వినువేగా ఇక్కడ. మరి ఎట్లా ఎలక్షన్లు పెట్టాలి కదా ఇక్కడ. ఎలక్షన్ వాయిదా పడ్డా ఓకేనా? వాయిదా పడితే మాకు రాని దానికోసం ఎలక్షన్ మాకెందుకు? అది మాకు రిజర్వేషన్ రాని ఎలక్షన్ మాకెందుకండి? అది ఏదైనా పోయిన మాకు అవసరం చెప్పినాయి. ఇప్పుడు September 30th లో మీరు ఎలక్షన్ పెట్టాలి, పెట్టకపోతే చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా జరగలే. రానప్పుడు కేంద్రం నుంచి ఫండ్స్ ఆగిపోతాయి. ఆగినప్పుడు నువ్వు కాంపెన్సేట్ నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టాల్సిందే పైసలు. సమస్య లేదు. వైన్ షాపులలో తీసుకుంటున్నాం మా దగ్గర నుంచి డబ్బులు, అంతే. అది మేము కోరుతుంది. రేపటి జడ్జిమెంట్ మీద ఆధారపడింది పోరాటం మొత్తం. సో రేపు మీరు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు కదా, రేపు ఎట్లాగో అనుకూలంగా వచ్చే అవకాశం లేదు. లోపల జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఉన్నారు, అన్ని ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎల్లుండి ఒకవేళ జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే ప్రోగ్రామ్ ఎట్లుండాలనేది. ఒకవేళ పార్టీ పరంగా ఇస్తామని కనుక వాళ్ళు ఎలక్షన్లకు పోతే పార్టీ పరంగా మీ కార్యాచరణ ఎట్లుంటుంది? పార్టీ పరంగా ఇచ్చేది 100% మేము ఓడిపోవడానికే, మా వర్గాలంతా ఓడిపోవడానికి. మీ కార్యాచరణ అప్పుడు ఎట్లా ఉంటది? 100% వద్దు, అది మాకు వద్దు. 9th షెడ్యూల్ పోరాటం ద్వారా తీసుకుంటే ఆటమే. లేదా మీ 3 పార్టీలు అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వాలు మారేటప్పుడు అనేక పార్టీలు కలిసినాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక పార్టీలు కలిసినాయి. ఎన్టీ రామారావు టైంలో బీజేపీ కమ్యూనిస్టులు కూడా కలిసారు, తెలుసా మీకు? ఎన్టీఆర్ టైంలో కాంగ్రెస్ ని ఓడించడానికి బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసినాయి. మేమేమంటున్నామంటే బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ 3 పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ ఇక్కడున్న స్థానిక సంస్థలు మొత్తం మాకు 90% వదిలిపెట్టండి, మీరు 3 కలిసి 10% తీసుకోండి, దానికి ఒప్పుకుంటాం. 3 పార్టీలు మీరు కలవాలి. ఎందుకు కలవాలి? ఒక దేశ సమస్య వచ్చినప్పుడు, ఒక రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసినగా తెలంగాణ ఉద్యమానికి. సరిలో కూడా ముసలోళ్ళు పోయి ధర్నా చేసిండ్రు కదా. అట్లనే తెలంగాణలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా బీసీలకి 52% ఇవ్వడానికి, సరే ఎస్సీ ఎస్టీలకు కొంత మేరకన్నా ఉన్నాయి. అప్పుడు చట్టం కూడా అక్కర్లేదు. అప్పుడు అక్కర్లేదు. 3 పార్టీలు ఒక దగ్గర కూర్చోండి. 3 పార్టీలు ఒక దగ్గర కూర్చోవాలి. మీరు 3 పార్టీల నాయకులు ఒక దగ్గర కూర్చొని బీసీలకి 52%, ఎస్సీ ఎస్టీలకి 20, 10, 30, మొత్తం 90% మాకు ఇచ్చేసి మీరు మిగతాయి తీసుకోండి. దానికి మాత్రం మేము సిద్ధం. ఇప్పుడు ఇక్కడ మాధవరెడ్డి అనేట ఆయన పిటిషన్ వేసిండు, అక్కడ గోపాల్ రెడ్డి అనేట ఆయన పిటిషన్లు వేసారు. రెడ్డి జాగృతి ఇంకెవరో రేవంత్ రెడ్డి, మాధవరెడ్డి మాస్క్ ను పెట్టుకున్నాడు. ఓకే, మాస్క్ ముఖానికి పెట్టుకుంది ఎవరిడా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాధవరెడ్డి మాస్క్ ను పెట్టుకున్నాడు. మాధవరెడ్డి అంటాను, నాకు రేవంత్ రెడ్డి లాగానే కనిపిస్తాడు, నాకు చూసే దృష్టిని పెట్టుకుంటు. సో వాళ్ళు పిటిషన్ వేసిందే అంటారా? వాళ్ళే వేసి, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ సంస్థ నుంచి అంతే కదా. హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ పార్కుల కమిటీలు, వాకర్స్ కమిటీలు, అపార్ట్మెంట్స్ కమిటీలు కూడా ఎవరున్నారు తెలుసా? రెడ్లే. దీన్ని పోగొడతారా? లోకల్ బాడీ ఎన్నికలు పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు కదా. వాళ్ళందరూ రిజర్వేషన్స్ గ్రామాలలో పెత్తనం చేయాలా? చేసినప్పుడు రేపు ఈ గ్రామాలను మొత్తం ఆర్గనైజ్ చేసి తెలంగాణలో వాళ్ళ రెడ్డి రాజ్యం కోసం, వాళ్ళ వెలమ రాజ్యం కోసం లోకల్ బాడీ ఎన్నికలను వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ఈ బీసీలకు వస్తే దాన్ని ఎటుగూడి ఆపే పనిలోనే ఉన్నారు. కానీ ఒక పెద్ద మూవ్మెంట్ రావాలి కదా ఇటువైపు నుంచి కూడా, బీసీ సమాజం నుంచి కూడా. ఆ స్థాయిలో రోడ్ల మీదకి బయటకు వచ్చి సో ఎందుకు మా దాన్ని అడ్డుకుంటున్నారనే కోణంలో ఎందుకు బలంగా వాయిస్ ప్రజల యొక్క చైతన్యం దీన్ని ఇప్పుడు పెంచుకుంటాం. తెలంగాణ ఉద్యమం అంటే వెళ్ళేసి ఎగిరిపడ్డారు. మాకేం కావాలో మాకు తెలియదు. ఇప్పుడు చైతన్యం మొదలైంది. వాళ్ళకి మీడియాలు ఉన్నాయి కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా రేవంత్ రెడ్డి నాయకుడు. బీసీ ఉద్యమానికి ఆయన రేవంత్ రెడ్డి ముదిరాజుల సభ్యత్వం ఇచ్చిర్రు అంటాడు, మాదిగోళ్ళు సభ్యత్వం ఇచ్చి, నీది ఏం కులం అర్థం కావట్లేదు ఎంఆర్ఓకి. ఇప్పుడు ఆయన గౌడ్స్ సభ్యత్వం ఇచ్చిరాట కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఎంతో కొంత ఇనిషియేట్ తీసుకొని ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చి, సరే వాళ్ళు పాజిటివ్ వస్తుందని అనుకుని నెగిటివ్ లోకి వెళ్ళిపోయినా సరే ఒక విషయాన్ని అయితే ముందుకు తెచ్చారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదా? సరే ఒక చర్చకి తీసుకురావడానికి ప్రయత్నం. ఇప్పుడు ఒకటేంటంటే ఫలీకరించటమా అంటే కార్యాచరణలో అది వాళ్ళు సక్సెస్ అయిందే మనకు ప్రామాణికం, కానీ ప్రపోజల్ ముందుకు తేయడంలో కాదు కదా. నువ్వు నీ రాజ్యం కోసం
రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఓడించడానికి కావాల్సిన ఒక కత్తి 42%. ఆ కత్తి తీసిండా లేదా అని అంటే ఎట్లా? నువ్వు ఆ కత్తి తెచ్చుకున్న తర్వాత మాకు సాధించి పెట్టాలి. సాధించి పెట్టడమే అల్టిమేట్. రేవంత్ రెడ్డి ఉండేది ఢిల్లీలో, అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాడు ఆయన. మరి ఢిల్లీలోనే ఉంటాడు కదా అతను. ఢిల్లీలోనే ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి? పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పోరాటానికి 100 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కలిసి బీజేపీ మీద యుద్ధం చేసి 9th షెడ్యూల్ తీసుకొచ్చే పని చేయాలి. తర్వాత కులగణన సిద్ధాంతం ప్రకారం రేవంత్ రెడ్డి దొరకని టార్గెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మోదీనా లేకపోతే ఇక్కడ కేసీఆర్ ఎవరు? ముగ్గురు ఒకటేగా. మీరు మొత్తం రేవంత్ రెడ్డి విడివిడి భాగాలు ఎట్లయితే పెట్టాల్సింది వాళ్ళు కదా, మరి వాళ్ళు చేయాలి కదా. మేము చేయాలి. మీరే ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లల్లో నా స్కూలు, నా కాలేజీ, నా యూనివర్సిటీ 3 పార్టీలు అని చెప్పిండు కదా. అవును, 3 పార్టీలు విడివిడిగా ఎట్లయితే రాను. కాబట్టి డెఫినెట్ గా మా పోరాటం రేవంత్ రెడ్డి మీద నెక్ మీద పెట్టేది. నీవు పోయి పార్లమెంటు పోయి చట్టం చేసుకొని రా. పోరాటం డైమెన్షన్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ మా రాష్ట్రానికి ఎవరు యజమాని? రేవంత్ రెడ్డి. ఆయన గొంతు మీదనే నెక్ మీద పెడతాం. నువ్వు ఢిల్లీ పోయి కాగితాలు తీసుకొని రా, 9th షెడ్యూల్ పెట్టించి అంతే. ఈ సంబంధం లేదు. వేరే క్వశ్చన్ ఒకటి, అల్లూరి లక్ష్మణ్ ని పొన్నం ప్రభాకర్ తిట్టిన ఒక డిస్కషన్ నడుస్తున్నది సార్. దున్నపోతన్నాడు నన్ను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వీళ్ళంతా ఎంటర్. ఈ అగ్రకుల పార్టీలలో తిట్టుకోవడం అనేది మనలాంటి వాళ్ళు ఏమో దాని గురించి సానుభూతిగా మాట్లాడతాం. మళ్ళీ ఈ రాత్రి వాళ్ళంతా కలుస్తారు. మాకెందుకు వచ్చింది ఈ పెంట, నన్ను అనలేదని కూడా అంటారు. వాళ్ళంతా ఒకటే సార్. వాళ్ళంతా కాంప్రమైజ్ అవుతారు. మనలాంటి వాళ్ళు హానెస్ట్ ఉన్న వాళ్ళు అయ్యో మా వాడికి ఏమైంది అంటాం. అన్యాయం అయిపోతాం ఇలాంటివి మాట్లాడి. తెల్లారు వాళ్ళంతా ఒకటే అవుతారు. వాళ్ళకి బానిసత్వం, అవమానాలు ఏం తెలుసు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విశారదన్ గారు. ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో ఇంటర్వ్యూ. చూద్దాం రేపు ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.